Fear Files. ముంబై నుంచి 250 కిలోమీటర్ల దూరంలో పంచ్గని ఉంది. ఇక్కడి అందమైన వాతావరణంలో ఎన్నో బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడికి చదువుకోవడానికి చాలా సిటీల నుంచి పిల్లలు వస్తూ ఉంటారు. ఇన్ని బోర్డింగ్ స్కూల్స్ ఒకే ప్లేస్లో ఉన్నా అక్కడ ఏదో ఒక దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక విచిత్రమైన సంఘటనల సమూహారమే ఈ కథ. ఇది అక్కడున్న సెయింట్ జాన్ బోర్డింగ్ స్కూల్లో జరిగింది. ఆగ్నేస్ పేరు గల అమ్మాయి అక్కడికొచ్చాక వాళ్ళ బామ్మ తనని ఆ స్కూల్లో జాయిన్ చేసింది. తనెప్పుడు ముభావంగా ఉండేది. అందరితో సరిగ్గా కలిసేది కాదు. ఎప్పుడు నోరు మూసుకొని భయంగా ఉండే ఈ అమ్మాయి తన క్లాస్లో ఎవరిని స్నేహితులను చేసుకోలేకపోయింది. ఈ ఆగ్నేస్ అనే అమ్మాయికి సంబంధించిన నిజమైన కథ ఇది. డియా అండ్ మింటీ, మీకు తెలుసా అబౌట్ ద టాయిలెట్? యానీ, నువ్వు చెప్పేది ఆ 666 గురించేనా? ప్లీజ్ యార్, దాని గురించి అయితే మాట్లాడకండి. యా, అందులో టీనా దయ్య ఉంది కదా. గైస్, టీనా అంటే తనే కదా లాస్ట్ ఇయర్ టాయిలెట్ లో సూసైడ్ చేసుకుంది. తనే. నీకు తెలుసా, ఆ టాయిలెట్ లోకి ఎవరెళ్ళినా వాళ్ళకి తను కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ఆత్మ వాళ్ళని హింసించి హింసించి పిచ్చి వాళ్ళని చేసేస్తుంది. నేనైతే అక్కడికి ఎప్పుడు వెళ్ళను. అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేస్తుంది. అవునవును. నువ్వు చెప్పేది ఆ 666 గురించేనా? అందులో టీనా దయ్య ఉంది కదా. ప్లాన్ సక్సెస్. ఆ యాగ్నెస్ ని అదే బాత్రూమ్ లో ఉంచి తలుపు వేసేసాను. మెయిన్ ఎంట్రన్స్ కూడా క్లోజ్ చేశాను. లిసన్, ఇప్పుడు తన కేకలు వినిపిస్తాయి చూడండి.
చూద్దాం పదండి. తలుపులు మూసి ఉండగా ఆగ్నేస్ బయటికెలా రాగలిగిందని ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఎవరి సహాయం లేకుండా ఎవరైనా తాళం వేసుండగా బయటకెలా రాగలరు అనే విషయం వాళ్లకు అర్థం కాలేదు. అయితే అక్కడ ఆగ్నేస్కు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరని వాళ్లకు నమ్మకంగా తెలుసు. కానది వాళ్ల తప్పు. దిస్ ఇస్ ఇంపాసిబుల్. నేనే స్వయంగా గొళ్ళెం పెట్టేశాను. Okay, girls. Day to check your nails and uniform. Start with you. Good. Very nice. Not clean. You must clean. Agnes? Show me your nails. What's wrong with you, Agnes? Look at your nails. Are you biting them, Agnes? Silence. Silence. And look at your hair so shabby. And uniform so untidy. అవును ఏంటి నువ్వు ఎప్పుడు నేలకేసే చూస్తూ ఉంటావు? కమాన్ లుక్ అట్ మీ, లుక్ అప్. పొద్దున్నే మీ అందరికీ నీట్గా రెడీ అవ్వడానికి టైం ఉంటుంది. నీట్గా తయారై రావాలి. నువ్వు అసలు పొద్దున్నే లేచి స్నానం కూడా చేస్తావా లేదా? క్వైట్. ఆగ్నెస్, మీది పెరిగే వయసమ్మా. మీ మీద మీకు కాస్తంతైనా శ్రద్ధ ఉండాలి. ఆగ్నెస్, ఐఎమ్ టాకింగ్ టు యూ. వాట్ ఆర్ యూ లుకింగ్ అవుట్ దేర్? Agnes, I'm talking to you. Look at me. భూకంపం వచ్చినప్పుడు ఇలాంటి సెస్మిక్ యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. సో ఐ థాట్ మేబీ ఇట్స్ ది ఎర్త్ క్వేక్. బట్ దెన్ అప్పుడు నేను నా కొలీగ్ టీచర్కి చెప్పినప్పుడు షీ సెడ్ నో. అలాగే మిగతా పిల్లలు కూడా అన్నారు వాళ్ళకి ఎర్త్ క్వేక్ వచ్చినట్టు అనిపించలేదని. ఇట్ వాజ్ వెరీ స్ట్రేంజ్. నువ్వెలా బిహేవ్ చేస్తావంటే నీకన్నా ఇంటెలిజెంట్ బెటర్ ఇంకెవరు ఉండరన్నట్టు. అండ్ దెన్ లుక్ ఎట్ యూ, ఒక పిచ్చిదానిలా కనిపిస్తావు. ఇక ఇదేంటి కొత్త హెయిర్ స్టైలా? ఐ థింక్ తను ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంటుందేమో. డిజైనర్ కావాలంటే ముందు మోడల్ గా ఉండాలి. అండ్ షీ ఈజ్ లుక్ ఏ వీడియో మోడల్. సరే ఫ్యాషన్ షో చేద్దాం. ఏ గర్ల్స్ స్టాండ్ అప్, రెండు వైపులా నిలబడండి. బెంచెస్ అని జరపండి. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఓకే గర్ల్స్, ఇప్పుడు అందరూ మార్క్స్ ఇవ్వండి. మన బోర్డింగ్ స్కూల్ కి టాప్ మోడల్ ఆగ్నెస్ మిలియం ఇప్పుడు
ర్యాంప్ వాక్ చేస్తుంది. కమ్ ఆన్ బేబ్, టైమ్ టు వాక్. నడవే, నాటకాలు ఆడకు. నడవకపోతే కాళ్ళు ఇరక్కొడతాను. ఎవరు కుట్టారు? బ్లడ్ వస్తుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అరేంజ్ ద టేబుల్స్ నౌ. అండ్ ఆగ్నెస్, యూ కమ్ విత్ మీ. జరుగుతున్న వాటిని చూసి అక్కడి వాళ్లకి ఏమీ అర్థం కాలేదు. ఇక ఆగ్నేస్ తన ప్రపంచంలో మరింతగా దిగజారిపోతూ ఉంది. తను కావాలనే మిగతా వాళ్లకు దూరంగా ఉండేది. ఇదంతా చూసిన టీచర్కు తన మీద జాలి కలిగింది. అందుకే ఆవిడ మరో సెక్షన్లో చదువుకునే శిల్పాను తనకు స్నేహితురాల్ని చేయడానికి ప్రయత్నం చేసింది. శిల్ప, దిస్ ఈజ్ ఆగ్నెస్. ఆగ్నెస్, దిస్ ఈజ్ శిల్ప. హాయ్ అగ్నెస్. Agnes, shake hand, my child. Shake hand. అగ్నెస్, అగ్నెస్, నువ్వేం టెన్షన్ పడకు. నీ ఫ్రెండ్ని నేనున్నాను కదా. ఫ్రెండ్ ఏంటి, నువ్వు నన్ను సిస్టర్ అని పిలవచ్చు. నేను నీ సిస్టర్ని. నిజంగా నువ్వు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. ఏదైనా, నీకేదైనా ప్రాబ్లం ఉన్నా లేక నీకెవరైనా ప్రాబ్లం పెట్టినా అండ్ ఆల్ దాట్. సరే, ఇక నువ్వు పడుకో, సరేనా? పడుకో. గుడ్ నైట్. శిల్ప హెల్త్ ఒక్కసారిగా పాడైపోయింది. నో బడీ కుడ్ అండర్స్టాండ్ ఇంత సడన్ గా శిల్ప ఆరోగ్యం ఎలా పాడయిందా అని. ఆగ్నెస్ కి ఖచ్చితంగా దీని గురించి ఎంతో కొంత తెలిసుంటుందని నాకు అనిపించింది. సో ద నెక్స్ట్ డే ఐ కాల్డ్ ఆగ్నెస్ టు మై క్యాబిన్. ఆగ్నెస్, డోంట్ కీప్ మమ్ మై చైల్డ్. ఈ రకంగా మౌనంగా ఉండక ఆగ్నెస్. టెల్ మీ, శిల్పకేమైంది? చెప్పు ఆగ్నెస్. ఐ డోంట్ నో మ్యామ్. నీకేమైంది ఆగ్నెస్? వై ఆర్ యూ లైక్ దిస్? నువ్వు ఎవరితోనూ మాట్లాడడం లేదు. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా?
అగ్నెస్, నేనేమంటున్నానో నువ్వు వింటున్నావా? ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ చైల్డ్. అగ్నెస్, యు మే గో నౌ అగ్నెస్. ఈ అమ్మాయికి తనకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్ సిస్టర్, నిజంగానే తనకేదో ప్రాబ్లం ఉంది. తన మీద ఎవరిదో నీడ ఉందనిపిస్తుంది. ఐ కెన్ ఫీల్ దాట్ సమ్ డార్క్ ఎనర్జీస్ తన దగ్గరలో ఉన్నాయి. కంటికి కనిపించని శక్తి అది. ఒక మనిషిని ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళనివ్వదది. హే, సినిమా బాగుంది కదా. మెల్లగా మాట్లాడు, లేదంటే దొరికిపోతాం. నాకు తెలిసి వార్డెన్ పడుకుని ఉంటుందిలే. వాచ్మెన్ వస్తే పరిగెడదాం. మన మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అంత ధైర్యం ఎవరికుంది? వాట్ వాస్ దట్? కాకి. ఈరోజు దీన్ని వదిలిపెట్టదు. పదండి. వాచ్మెన్, దీన్ని తర్వాత చూసుకుందాం, ముందు పరిగెత్తండి. ఏయ్, అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏంటి, ఇక్కడ ఎవరు లేరేంటి? ఎక్కడికి మాయమైపోయింది? ఆ ముగ్గురు ఆగ్నేస్కు బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆగ్నేస్ కావాలనే తమని ఎగతాళి చేస్తుందని ఆ ముగ్గురు అనుకున్నారు. ఇక ఇదంతా భరించడం వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. కానీ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాళ్ళు పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ముగ్గురికి తెలీదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? మమ్మల్ని భయపెట్టేదానివా? ఇప్పుడు వదిలేయండి, తర్వాత చూసుకుందాం దీన్ని.
ఏమైంది? మీరంతా ఎందుకలా అరుస్తున్నారు? దియా, వాట్ హ్యాపెన్? ఏంటి ఎవరు మాట్లాడరే? నాకు పీడకలు వచ్చింది. పర్వాలేదులే, ఏం కాదు. సరే, ఇక మీరంతా మీ ప్లేసుల్లో పడుకోండి. ఈ రోజు దాన్ని వదిలిపెట్టను. ఈ రాత్రి దాన్ని ఏదో ఒకటి చేయాలి. చాలా తెలివైంది. ఇలాంటి పనులు చేసి మనల్ని భయపెట్టాలనుకుంటుంది. మనల్ని చూసి అది భయపడేలాగా మనం ఏదైనా తన్ని చేయాలి. ఈ రాత్రిని తన జన్మలో మర్చిపోదు. నేను తన జుట్టు కట్ చేస్తుంటే ఎంత ఏడ్చిందో. తన పరిస్థితి చూస్తుంటే ఎక్కడ తన హార్ట్ ఫెయిల్ అవుతుందేమో అనిపించింది. హే ఉండండి, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. మీరు మాత్రం ఇక్కడే ఉండాలి, ఓకే? కానీ త్వరగా వచ్చాయి. మనం తిరిగి వెళ్ళి పడుకున్నట్టు యాక్టింగ్ చేయాలి. నేను ఇప్పుడే వచ్చేస్తానే. ఈ మింటి ఇంకా రావట్లేదేంటి? వెళ్ళి చూద్దాం పదా. ఏమైంది? ఆగ్నెస్ ఏంటి? తను ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? ఇక్కడైతే ఎవరు లేరు. నువ్వు నిజమే చెప్తున్నావా? అవును, అదే నా గొంతు నొక్కేయాలనుకుంది. ఏం లేదు, నువ్వు పద.
Agnes! Agnes, Agnes! Agnes, open the door, my child. Agnes, we want to help you. Father, Agnes! అగ్నెస్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. తలుపుతి Agnes! మా మాట విను. ఇదంతా నేనే చేశానని అనుకుంటున్నారు కదా మీకేమీ తెలియదు. Agnes, Agnes, please open the door. open the door, Agnes. Agnes, నా మాట విను. నీకు హెల్ప్ చేయడానికి మేము వచ్చి డోర్ ఓపెన్ చేయి. Agnes, దయచేసి మీకేం జరిగిందో మాకు చెప్పు. మేము హెల్ప్ చేస్తాం. Agnes. Agnes, ప్లీజ్ చెప్పు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుందమ్మా. Agnes, లేదంటే మేము తలుపులు విరగొడతాం. మేము నీకు హెల్ప్ చేయడానికి వచ్చామమ్మా. మీరు తలుపులు విరిగొడితే నన్ను నేను చంపేసుకుంటాను. ఎవరు రాకండి ప్లీజ్ Agnes, అలా చేయకు. నా మాట విను. Agnes, Agnes, డోర్ ఓపెన్ చేయి. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి అగ్నెస్ Agnes. ప్లీజ్ నా మాట విను. ఓపెన్ ద డోర్. Agnes, డోర్ ఓపెన్ చేయమ్మా. ప్లీజ్ Open the door, please. Agnes. Please open the door. Agnes, my child. తలుపు తెరవమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. Agnes, తలుపు తీస్తావా లేదా బదులు వాడిని నాకు బతకాలని లేదు, నాకు చనిపోవాలని ఉంది. నన్ను నేనే చంపేసుకుంటాను. నన్ను నేనే చంపేసుకుంటాను. ప్లీజ్ డోంట్ డూ దిస్. ప్లీజ్ డోంట్ డూ దిస్. దయచేసి నువ్వు అలా చేయొద్దమ్మా. ఓ మై గాడ్. Agnes, Oh God, please help us. Save my child. Save my child. Agnes, Agnes, my child, please. దయచేసి నువ్వు అలా చేయొద్దమ్మా. మా మాట విను. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయమ్మా. ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. Agnes, 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 ఆగు. స్టాప్. మా మాట విను. వద్దు. Agnes, Agnes. అగ్నెస్ ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నాకు అసలు బతకాలని లేదు. నిజానికి నేను ఆ రోజు చనిపోయాను. నాకెంతో ఇష్టమైన నా చెల్లెలు మరియా నన్ను రక్షించి తన కారు కింద పడిపోయింది. నేను ఆ రోజే చచ్చిపోవాల్సింది. ఆ రోజు నుంచి మా అమ్మ బతుకున్న శవంలా మారిపోయింది. అమ్మా, అమ్మ నాతో మాట్లాడమ్మా. నేను బతకను. అంత మాట అనొద్దమ్మా. ప్లీజ్ ప్లీజ్. వద్దు. ఇదంతా చేసింది అగ్నెస్ కాదు మరియా. ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఇప్పుడు కూడా తను ఇక్కడే ఉంది నాతోనే. ఎప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటుంది. డోంట్ వర్రీ, అంతా మంచి జరుగుతుంది. ఏం మంచి జరుగుతుంది? 4 నెలల నుంచి మంచి జరగట్లేదు. ఐ మిస్ హర్ సో మచ్.
యాగ్నెస్ ప్లీజ్ అలా చేయకు ప్లీజ్. ఓ మై గాడ్. జీసస్ మరియా మరియా మై మరియా ఐ లవ్ యూ సో మచ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు మరియా, ప్లీజ్ వెళ్ళు. పారానార్మల్ ఎక్స్పర్ట్ చెప్పిన దాని ప్రకారం ఏ ఆత్మ అయినా అకాల మరణం కారణంగా తన శరీరాన్ని వదిలినప్పుడు ఆ ఆత్మ మృత్యువును స్వీకరించకుండా అసమంజసంగా ఉండిపోతుంది. ఈ కారణం వల్లే ఆ ఆత్మ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇలాంటి ఆత్మలకు ఇహలోకం నుంచి స్వేచ్ఛను కలిగించడానికి భూమి మీద ఉన్న సంబంధ బాంధవ్యాలను తెంచాల్సి వస్తుంది. తద్వారా ఆ ఆత్మ విముక్తి పొందుతుంది. Fear Files.